పార్టీ సభ్యులు, పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఇచ్చేసినటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, రామనారాయణ రెడ్డి గారు ఉదయం మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ గురించి నెల్లూరు రూరల్లో చెప్పారని వార్తలు చూసాం. కానీ మహిళా మొట్టమొదటిసారి ఎంతమంది మహిళా పర్సెంటేజ్ ఎక్కువ అయిపోయింది. ప్రభాకర్ అని కూడా మధ్యాహ్నం చెప్తున్నాడు, ఏ సీట్లు పోతాయో, ఏ ఉంటాయో, పార్లమెంట్ ఏమైపోతుందో, మహిళా రిజర్వేషన్ వచ్చేసి ఆ ఎఫెక్ట్ ముందుగానే కనిపిస్తుంది. హాల్లో 50% వచ్చేసారు, 33%. మేడం అంటే నెల్లూరు పార్లమెంటు సభ్యురాలుగా, నెల్లూరు నుంచే కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాళ్ళందరినీ ఒకసారి పిలిచి కలిస్తే బాగుంటుందని అందరినీ ఆహ్వానించాం. ప్రతి ఒక్కరికి చాలా రోజుల తర్వాత మళ్ళీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో అందరం కలిసి ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యక్రమానికి మేము వచ్చేసి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఎందుకంటే పెద్ద అందరూ కూడా కొత్త బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసే వారందరూ కూడా మీ శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, పార్టీ వాళ్ళు వస్తారు. పెద్ద హాల్లో పెడితే ఫంక్షన్ హాల్లో బాగుంటుందని ఏర్పాటు చేసాము. 2 తేదీలు మారినాయి, కానీ ఈరోజు మారితే మళ్ళీ చాలా గ్యాప్ వస్తుందని ఉదయం రూరల్ కార్యాలయం ఉంది, నియోజకవర్గ కార్యక్రమాలు ఉన్నాయి, విద్య నుంచి ఎట్లయినా పూర్తి చేయాలని పార్టీ ఆఫీస్ ఆదేశాల మేరకు కొంత అసౌకర్యం ఉన్నా ఇక్కడే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పెద్దలందరూ కూడా అనేక విషయాలు తెలియజేశారు. మేమందరం పార్టీలో వెంకటేశ్వర రెడ్డి గారు, నేను సుదీర్ఘకాలం ఇద్దరం కలిసి చదువుకున్నాం. 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషను, 38 సంవత్సరాలు మా స్నేహం. 38 సంవత్సరాలు విద్యార్థి నాయకులుగా, యువత నాయకులుగా 1989 నుంచి ఇప్పటి వరకు ఇద్దరం ఎవరు అధ్యక్షులున్నా, రాష్ట్ర పార్టీలున్నా, జిల్లా పార్టీలున్నా 38 సంవత్సరాలు కలిసే పనిచేస్తున్న ఇద్దరం కూడా. రామనారాయణ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడుగా నేను గూడూరులోనే నా విద్యార్థి దర్శనం అంతా, రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉన్న, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్న నేను తొలి నుంచి యువతలోకి వెళ్ళాను. వెంకటేశ్వర రెడ్డి తెలుగు విద్యార్థి నాయకుడు, కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి చేజల్ వెంకటేశ్వర రెడ్డి శిష్యుడు. ఆయన వెంకటగిరి కాలేజీలో తెలుగు విద్యార్థి నాయకుడు. అన్న ఎన్ఎస్యుఏ యూత్ కాంగ్రెస్ లీడర్గా నెల్లూరులో ఉన్న కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగు విద్యార్థి నాయకుడిగా 89-92లో విశ్వోదయ వెంకటగిరి కాలేజీలో. ఎందుకంటే అప్పుడప్పుడు గిరిధర్ రెడ్డి చెప్తుంటాడో మా గురువు గారు ఏమో ఇబ్బంది పడతాడేమో నమ్మని. ఎందుకు చెప్తున్నా అంటే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇందాక పెద్దలు సోమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు చెప్తూ, అందరికంటే వెంకటేశ్వర రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్, నిత్యం ఆఫీస్కి వచ్చినట్టు వస్తాడు. నాకు కూడా ఆయన గుర్తు చేస్తాడు. చంద్రమోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నా, నేను అధ్యక్షుడు ఉన్నా, 2004 నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభమైన రోజు నుంచి ఇక్కడ కార్యనిర్వాహక బాధ్యతలన్నీ 21 సంవత్సరాలుగా వెంకటేశ్వర రెడ్డి చూస్తున్నాడు. ఇక్కడ నేను మళ్ళీ రాష్ట్రానికి పోయా యువత అధ్యక్షుడుగా. అక్కడ కూడా మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి నాకు ప్రోగ్రామ్ సెక్రటరీ. మళ్ళీ వెంకటేశ్వర రెడ్డిని అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ వేరే బాధ్యతలు పెట్టి, ఎందుకంటే కలిసి పనిచేయడం, ఆ కార్యక్రమాల మీద సంపూర్ణ అవగాహన, నిత్యం 5-6 పత్రికలు చదివి ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మన ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు వచ్చినాయా, అనుకూల వార్తల, మన నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల మీద అందరితో మాట్లాడి కార్యాలయ నిర్వహణలో
మా అందరికీ. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంతో అందరూ కూడా నా మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకున్నారు. కానీ బాబు గారు చివరి నిమిషంలో నిర్ణయం తీసుకొని నన్ను అధ్యక్షుడిగా, వెంకటేశ్వర రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిగా, నేను అధ్యక్షుడినే కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం వెంకటేశ్వర రెడ్డి గారే ఈ పార్లమెంట్ అనేది అందరికీ తెలియజేస్తే, ఎందుకంటే ఎవరితోనైనా పెద్దలు రామనారాయణ రెడ్డి గారితో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, సోమిరెడ్డి గారితో, శ్రీధర్ అన్నతో నేరుగా మాట్లాడగలిగే స్వేచ్ఛ, అన్ని అనుభవం అన్నీ ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు మాలో ఇద్దరం ఎవరు అధ్యక్షుడు ఎవరు సెక్రటరీ అనేటువంటిది లేకుండా కలిసి పనిచేస్తాం, సూచనలు చేశారు. గతం వేరు. ఈ జిల్లాలో అందరూ ఎవరు అధ్యక్షులు ఉన్నా రామనారాయణ రెడ్డి గారి నుంచి సోమిరెడ్డి గారు ఉన్నా, ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నా, మున్రెడ్డి గారు ఉన్నా, విజయరామరెడ్డి గారు ఉన్నా, విద్యార్థి నాయకులుగా, యువత నాయకులుగా, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీలు అందరితో బాధ్యతల్లో ఉండి పనిచేశాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఎన్నికలకు ముందు సోమిరెడ్డి గారు చెప్పినట్టు అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, పోరాటాలు చేశాం. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో పోరాటం చేయడంలో ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమం ఇచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పోరాడి పార్టీ అండదండగా ఉండిన ప్రతి కుటుంబ సభ్యుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1, 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.